మీకు 9 కోట్లు విలువ చేసే ఒక రాయి దొరికితే ఏం చేస్తారు? అబ్బా! జీవితం సెట్రా అని ఇంటికి తీసుకెళ్లి భద్రంగా దాచిపెట్టుకుంటారు. కాని ఒక ముసలమ్మ డోర్ స్టాపర్లాగా అంటే డోర్కు అడ్డంగా 9 కోట్ల విలువ చేసే రాయిని కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించింది. ఇప్పుడు కడుతున్న ఇళ్లలో తలుపులకు స్టాపర్ను ఏర్పాటు చేయడం కామన్ అయిపోయింది. కానీ పాతకాలం ఇండ్లలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో ఉండే చిన్న చిన్న గుడిసెల్లో అలాంటి వసతులేవీ ఉండవు. దీంతో చీటికి మాటికి తలుపు పడిపోకుండా ఓ రాయిని అడ్డుగా పెట్టడం చూసే ఉంటారు. యూరప్ ఖండంలోని రొమేనియా దేశంలో కోల్టి అనే మారుమూల గ్రామానికి చెందిన ఓ పెద్దావిడ కూడా దగ్గర్లోని ఓ చిన్న వాగులో దొరికిన రాయిని పట్టుకొచ్చి తన ఇంటి తలుపుకి కొన్ని ఏళ్లపాటు అడ్డురాయిగా వాడింది. ఆ ముసలావిడ బతికి ఉన్నంతవరకు దాని విలువను ఎవరూ గుర్తించలేకపోయారు. 1991లో ఆమె చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన బంధువులలో ఒకరు తలుపు దగ్గర ఉన్న ఆ రాయిని చూశారు. ఆ రాయి వింతగా ఉండడంతో దానిని తీసుకెళ్లి పరీక్షించడు. అది మామూలు రాయి కాదని తెలుసుకొని దానిని రొమేనియా ప్రభుత్వానికి అమ్మేశాడు. రొమేనియా నుండి దాన్ని పోలాండ్లోని క్రాకోవ్కు మరిన్ని పరీక్షల కోసం పంపించారు. ఆ రాయిని పరిశీలించిన పోలాండ్ నిపుణులు అది 38.5 నుంచి 70 మిలియన్ల వయసు ఉన్న అంబర్ నగ్గెట్ అని తేల్చారు. మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబర్ నగ్గెట్లలో ఒకటిగా గుర్తించారు. 3.5 కిలోల బరువున్న ఆ రాయి అరుదైన అంబర్ నగ్గెట్. దాని విలువ సుమారు 10 లక్షల యూరోలు అంటే మన కరెన్సీలో 9 కోట్ల రూపాయలు అని తేల్చారు. అసలు ఈ అంబర్ నగ్గెట్ అంటే ఏమిటి? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి చెట్ల జిగురు శిలాజంగా మారి అది ఎంతో ఆకర్షణీయమైన రాయిలా మారిపోతుంది. దీనినే అంబర్ నగ్గెట్ అంటారు. అంబర్ నగ్గెట్లను ఆభరణాలుగా, రత్నాల్లాంటి విలువైన రాళ్లుగా వాడతారు. సంప్రదాయ వైద్యంలోనూ దీన్ని ఉపయోగిస్తారు. ముడి రూపంలో ఉండే ఈ అంబర్ నగ్గెట్లు రకరకాల ఆకారాల్లో, విభిన్నమైన రంగుల్లో, విభిన్నమైన పరిమాణాల్లో ఉంటాయి. రొమేనియా, బుజావ్ వంటి ప్రాంతాలలో ఎంతో ఖరీదైన అంబర్ నిగ్గెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దొరికే అంబర్లను రుమనిట్ లేదా బుజావ్ అంబర్ అని పిలుస్తారు. ఒకప్పుడు స్ట్రాంబా అంబర్ మైన్లో ఈ అంబర్ నగ్గెట్లను తవ్వి వెలికి తీసేవారు. కాని ఆదాయం తగ్గుతుండటంతో ప్రభుత్వం దాన్ని మూసివేసింది. కానీ ఇప్పటికీ అక్కడ విలువైన అంబర్ నగ్గెట్ల కోసం చాలామంది అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఇంత చరిత్ర, విలువ కలిగిన ఈ రాయిని వృద్ధురాలు అంచనా వేలిపోవడం ఆమె బ్యాడ్ లక్ అనుకుంటున్నారు కదా. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. ప్రస్తుతం ఆ రాయిని బుజావ్లోని ప్రావిన్షియల్ మ్యూజియంలో ఉంచారు. ఈ రాయి యొక్క ఒరిజినల్ చిత్రాన్ని మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు. ఒక ఫోటో అతని బెస్ట్ ఫోటోగ్రాఫర్ని చేసింది. అదే ఫోటో అతను ఆత్మహత్య చేసుకునేలా చేసింది. అతనే కెవిన్ కార్టర్. కెవిన్ కార్టర్ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జన్మించి ఉన్నత పాఠశాల తరువాత ఒక ఫార్మసిస్ట్ కావడానికి చదువు నుండి తప్పుకొని సైన్యంలోకి ప్రవేశించబడ్డాడు. 1983లో ప్రిటోరియాలో చర్చి స్ట్రీట్ బాంబు దాడులను చూసిన తరువాత అతను న్యూస్ ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు. దక్షిణాఫ్రికాలో నల్ల ఆఫ్రికన్లు బహిరంగంగా నెక్లెస్ అంటే ఒకరి పక్కన మరొకరిని ఉరితీసినట్లు ఉండే ఫోటో తీసిన మొదటి వ్యక్తిగా కార్టర్ మంచి పేరు సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఛాయాచిత్ర విలేఖరి బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ సభ్యుడుగా కార్టర్ చేరాడు. ఆ తర్వాత ప్రజలు తన చిత్రాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. కొంతమంది అలాంటి ఫోటో తీయడం తప్పు కదా అని అతన్ని ప్రశ్నించారు. అప్పుడు కార్టర్ నల్లజాతీయులను ఉరితీసినట్లు ఫోటో తీసిన పని ఏమాత్రం తప్పు కాదని, ఈ భయంకరమైన విషయానికి ఈ ఫోటో కేవలం సాక్షిగా ఉంటుందని తాను భావించినట్లు చెప్పారు. కార్టర్ చిన్నతనంలో ఆ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న నల్లజాతీయులను అరెస్టు చేయడానికి పోలీసు దాడులు చేయడం చూశాడు. ఆ దేశంలో అప్పుడు నల్లజాతీయులపైన హింస అనేది మామూలు విషయం. ప్రతిరోజు దాడులు జరిగేవి. అలాంటి సమయంలో కార్టర్ ఫోటో తీయడం మాత్రం పెద్ద విశేషంగా భావించారు. 1993లో సుడాన్లో కరువు ప్రాంతాలను, అప్పటి పరిస్థితులను ఫోటో తీయడం కోసం వెళ్లిన కెవిన్కు ఒక పిల్లోడు తన వెనకే కూర్చొని ఉన్న రాబందు కనపడింది. ఆ దృశ్యని తన కెమెరాలో ఫోటో తీశాడు.
ఈ చిత్రంలో ఆ పిల్లోడు తనకు దొరికిన ఆహారాన్ని రాబందు ఎత్తుకెళ్తుందేమో అని దాచుకుంటున్నాడు. కాని రాబందు మాత్రం ఆకలితో ఆ పిల్లోడు ఎప్పుడు చనిపోతాడా తిందాం అని ఎదురుచూస్తుంది. ఈ ఫోటో 1993లో సుడాన్లో కరువును వర్ణించే బెస్ట్ ఛాయాచిత్రంగా కార్టర్కి పులిట్జర్ బహుమతిని అందించింది. ప్రశంసలు, అభినందనలు, ఇంటర్వ్యూస్ లతో కార్టర్ చాలా బిజీ అయిపోయాడు. ఆ సమయంలో కార్టర్ ఒక ఇంటర్వ్యూకి వెళ్లాడు. అక్కడ అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు. అప్పుడే ఒక వ్యక్తి లేచి, ఆ ఫోటోలో ఉన్న పిల్లాడు ఇంకా బతికే ఉన్నాడా సర్ అని కార్టర్ని అడిగాడు. కార్టర్ ఫోటో తీసిన తర్వాత సమయం లేకపోవడంతో మేము అక్కడి నుంచి వచ్చేశామని, మళ్లీ అక్కడికి వెళ్లలేదని, పిల్లాడి గురించి ఏమీ తెలియదని జవాబు ఇచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ ఫోటో తీసే సమయంలో అక్కడ 2 రాబందులు ఉన్నాయి. ఒక రాబందు ఆ పిల్లోడు చనిపోతే తిందామని ఎదురుచూస్తుంది. ఇంకో రాబందు కెమెరా పట్టుకుని ఎదురుచూస్తుంది అని అక్కడని నుండి వెళ్లిపోయాడు. ఆ మాటలు కార్టర్ పైన చాలా ప్రభావం చూపాయి. ఆ తర్వాత ఎంతో మనోవేదన చెందిన కార్టర్ 1994లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కార్టర్ కథను 2010లో వచ్చిన ది బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ అనే చిత్రంలో చిత్రీకరించారు. నేటి సమాజంలో కూడా చాలామంది ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మానేసి మొబైల్స్లో ఫోటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్లని రాబందులు అనడంలో తప్పేమీ కాదని నా అభిప్రాయం. మీరేమంటారు? కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఎంతమంది 2010లో వచ్చిన ది బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ మూవీ చూశారు కింద కామెంట్లో చెప్పండి. చైనాకు చెందిన అబావో అనే 30 ఏళ్ల వ్యక్తి ఒకరోజు సెలవు తీసుకుని వరుసగా 104 రోజులు పెయింటర్గా పనిచేశాడు. తర్వాత తన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. వరుసపెట్టి పెయింటింగ్ పనిచేయడం ద్వారా తనలో న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆర్గాన్ ఫెయిల్యూర్తో అబావో మరణించాడు. ఆ పని వల్లనే అబావో చనిపోయారని కుటుంబీకులు తను పనిచేసిన యజమాని దగ్గరికి వెళ్లి చెప్పగా, నీకొకరోజు టైం ఇచ్చి ఉండకూడదు కదా. యజమాని వారిపై దురుసుగా ప్రవర్తించడు. దానితో అబావో కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు పరిశీలించిన న్యాయస్థానం విరామం లేకుండా పని చేయించుకోవడం వల్ల అతను చనిపోయాడని, ఈయన మరణానికి 20% యజమానే బాధ్యుడని పేర్కొంటూ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చైనాలో చాలా వరకు కార్మికులది ఇదే పరిస్థితని, కార్మికుల మరణాలకి యజమాని 20% బాధ్యత వహిస్తాడని, పనికి తగ్గ విరామం కూడా కార్మికులకు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఈ తీర్పుపై నీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. డ్రగ్ క్వాలిటీ టెస్ట్లో 53 రకాల మందులు ఫెయిల్. మొత్తం పోతారు. సాధారణంగా మనం జ్వరం వస్తే వేసుకునే పారాసిటమల్ టాబ్లెట్తో పాటు మరో 53 రకాల మందులు తాజాగా నిర్వహించిన డ్రగ్ రెగ్యులేటరీ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి అని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO సెప్టెంబరు 25వ తేదీన తెలుపుతూ వాటికి సంబంధించిన PDF లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్లో పారాసిటమాల్, కాల్షియం, విటమిన్ సప్లిమెంట్ టాబ్లెట్లు, యాంటీ డయాబెటిస్ టాబ్లెట్లు, హైబీపీ టాబ్లెట్లతో సహా మొత్తం 53 రకాల మందుల వివరాలు ఉన్నాయి. మనలో చాలామంది జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఒక్క పారాసిటమల్ టాబ్లెట్ వేసుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమల్ మాత్రల వాడకం బాగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ టాబ్లెట్ మరియు చాలా మంది వాడే విటమిన్ టాబ్లెట్లు కూడా తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ కావడం కొంచెం ఆందోళన పడవలసిన విషయమే. భారత ఔషధ నియంత్రణ సంస్థ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, షార్ట్ కట్లో CDSCO అని కూడా అంటారు. CDSCO డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం భారతదేశంలో వైద్య ఉత్పత్తుల భద్రత, నాణ్యత మరియు సమర్థతను నిర్ధారించే పని చేయడం జరుగుతుంది. కొత్త మందులు మరియు క్లినికల్ ట్రయల్స్ ఆమోదించడం, ఔషధాల దిగుమతిని నియంత్రించడం, మందులకు లైసెన్స్లను ఆమోదించడం, క్వాలిటీ పరీక్ష చేయటం, ఇలా మొదలైన బాధ్యతలను CDSCO కలిగి ఉంటుంది. CDSCO ప్రతి నెల కొన్ని టాబ్లెట్లను సేకరించి వాటి నమూనాల నుంచి ఈ క్వాలిటీ టెస్ట్లను చేస్తుంది. గత నెలలోనూ CDSCO నిర్వహించిన క్వాలిటీ టెస్ట్తో
భారతీయ మార్కెట్లో మొత్తం 156 రకాల ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం విధించింది. ఆ మందుల్లో జ్వరం, పెయిన్ కిల్లర్స్, అలర్జీ టాబ్లెట్లు కూడా ఉన్నాయి. ఆ 156 రకాల డ్రగ్ కాంబినేషన్లను ఉపయోగించడం వల్ల మనుషులకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని అప్పటి లిస్టులో పేర్కొంది. సెప్టెంబరు నెలలో విడుదల చేసిన ఈ జాబితాలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, విటమిన్ డి3, షెల్కాల్, పారాసిటమాల్ ఐపి 500 mg, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమిపిరైడ్, హైబీపీ మెడిసిన్ టెల్మిసాటన్ కూడా ఉన్నాయి. ఈ మెడిసిన్లను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్తో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ టాబ్లెట్ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధాల జాబితాలో ఉన్నాయి. ఈ టాబ్లెట్లు కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్లకు చేసే చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఇక చిన్న పిల్లల్లో తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకితే ఇచ్చే హెటెరోస్ సెపోడమ్ XP50 డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యింది. ఈ పూర్తి జాబితా PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఈ లిస్టులో ఉన్న టాబ్లెట్స్ వాడే ప్రతి ఒక్కరూ 1-2 సార్లు చెక్ చేసుకుని వాడండి. ప్రస్తుతం పాల నుంచి నూనె వరకు అన్నిట్లో కల్తీ జరుగుతోంది. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు చాలామంది. చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటిని ఆపడం ఎవరి వల్ల కాదు. మన ఆరోగ్యాన్ని మనం మాత్రమే కాపాడుకోవాలి. దీనికోసం మీరు మీ డైలీ లైఫ్లో కొన్ని చేంజెస్ చేస్తే సరిపోతుంది. 1. రోజు ఇంట్లో వండిన వంటలు తినడం అలవాటు చేసుకోండి. 2. రోజు 30 నిమిషాలు వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోండి. 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు కుదిరితే జిమ్ చేయండి. హెల్తీ ఫుడ్ మరియు ఎక్సర్సైజ్ చేస్తే చాలు. మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే. ఈ సమాచారం మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. జాగ్రత్త పడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనలో చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన దానికి బదులు వేరొక ప్రొడక్ట్ వస్తోంది. అప్పుడు మనం ఆ ప్రొడక్ట్ రిటర్న్ చేయటం కోసం రిపోర్ట్ చేయడమో లేదా కస్టమర్ కేర్తో మాట్లాడమో చేస్తాం. అయినా అటు నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మీరు ఏం చేస్తారు? క్రింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి సమస్యే హిమాచల్ ప్రదేశ్కు చెందిన ప్రియాంష్ అనే ఒక వ్యక్తికి కూడా వచ్చింది. బ్లింకిట్ వెబ్సైట్. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచే లోపు ఆర్డర్ చేసిన వస్తువును తీసుకొచ్చి ఇస్తామని ఈ సంస్థ ప్రకటనలు కూడా గట్టిగానే ఇస్తుంది. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఈ బ్లింకిట్ వెబ్సైట్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి అండర్వేర్ ఆర్డర్ చేశాడు. ఎంత అర్జెంట్గా అవసరం పడి ఆర్డర్ చేశాడో ఏంటో అని బ్లింకిట్ కూడా త్వరగానే ఆర్డర్ను ఆ వ్యక్తికి డెలివరీ చేసింది. కాకపోతే పురుషులు ధరించే అండర్వేర్ బదులుగా మహిళలు ధరించే ఇన్నర్వేర్ డెలివరీ చేసింది. ఆర్డర్లో వచ్చిన ఆ ప్రొడక్ట్ చూసిన ప్రియాంష్ అందరిలాగే షాకు అయ్యాడు. తర్వాత రిపోర్ట్ చేశాడు. కానీ అటు సైడ్ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. దానితో ప్రియాంష్కి చిర్రెత్తుకొచ్చింది. బ్లింకిట్ తనకు పంపించిన ప్రొడక్ట్ను ఫోటోలతో సహా ఎక్స్ ఖాతాలో ఈ యువకుడు పోస్ట్ చేశాడు. అయినప్పటికీ బ్లింకిట్ నుంచి తనకు ఎలాంటి రిఫండ్ అందలేదు. దీంతో ఆ యువకుడు ఊహించని విధంగా తన నిరసన తెలిపాడు. బ్లింకిట్ తనకు రిఫండ్ ఇవ్వడానికి నిరాకరించిందని, తాను కూడా ఇలా కాంప్రమైజ్ అవుతున్నానని, బ్లింకిట్ పంపిన ఆ ప్యాంటీని ధరించి మరీ ఫోటో పెట్టి వెరైటీగా తన అసహనాన్ని, అసంతృప్తిని బయటపెట్టాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కొంతమంది నిజంగానే బ్లింకిట్ రిటర్న్ ప్రాసెస్ ఏమాత్రం బాలేదని కామెంట్స్ చేశారు. మరికొంతమంది బ్రో మొత్తానికి సమస్య పరిష్కారానికి సరికొత్త విధానాన్ని ఎంచుకున్నాడు అని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ వెరైటీ నిరసనపైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలపండి. అలాగే ఇటువంటి అనుభవాలు మీ లైఫ్లో ఏమన్నా ఉన్నాయా కామెంట్లో చెప్పండి. కంగనా రనౌత్. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. సినీ నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ను సిక్కు అతివాద వర్గాలు చంపేస్తామంటూ బెదిరించడం వెనక కారణాలు ఏమిటి? తాను నటించిన ఎమర్జెన్సీ చిత్రం వాయిదా ఎందుకు పడుతుంది? లాంటి విషయాల గురించి తెలుసుకుందాం.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించి నిర్మించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ చిత్రంలో శిరోమణి అకాలీదళ్తో సహా సిక్కు సంస్థలు, సిక్కు సమాజాన్ని, చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు అని ఆరోపిస్తూ కొంతమంది ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై చండీగఢ్ జిల్లా కోర్టు కంగనా రనౌత్ మరియు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఎమర్జెన్సీ చిత్రం 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా రూపొందించబడిన జీవిత చరిత్ర రాజకీయ థ్రిల్లర్. ఈ చిత్రంపై వస్తున్న ఆరోపణలు కారణంగా సెన్సార్ బోర్డు కూడా ఈ మూవీకి ఎటువంటి సర్టిఫికెట్ జారీ చేయలేదు. దానితో జీ స్టూడియోస్ మూవీ నిర్మాణ సంస్థ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు, ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది. సిక్కు అతివాద వర్గాలు కంగనా రనౌత్ని ఉద్దేశించి, ఖలిస్తానీ ఉగ్రవాది సింగ్ భింద్రన్వాలేని ఈ చిత్రంలో ఉగ్రవాదిగా చూపిస్తే, నువ్వు ఎవరి గురించైతే సినిమా తీసావో అంటే ఇందిరాగాంధీకి ఏమైందో గుర్తుందిగా. సంత్ కోసం మేం మా తలైనా ఇచ్చేస్తాం. తల ఇచ్చే ధైర్యమున్నవారు ఎదుటివారి తల సైతం నరకగలరు అంటూ వీడియోలో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. త్వంత్ సింగ్, బియాంత్ సింగ్లు ఇందిరాగాంధీ బాడీగార్డులు. వారే ఆమెను 1984 అక్టోబర్ 31న హతమార్చారు. దీంతో కంగనా రనౌత్ పోలీసులను ఆశ్రయించింది. ఆగస్టు 29న ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్కి కోర్టు తెలిపింది. జబల్పూర్ సిక్కు సంగత్, ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి కోర్టు ఆదేశించింది. అయినా వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కోర్టు సెప్టెంబర్ 25లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది. అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ ఎమర్జెన్సీ చిత్రం విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది అని ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. దానికి నిర్మాణ సంస్థ కూడా ఒప్పుకున్నట్లు, ఈ చిత్రం విడుదలకు సంబంధించి వివరాలు త్వరలో చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మరి ఇప్పటికైనా ఈ మూవీ రిలీజ్ అవుతుందా, మళ్లీ వాయిదా పడుతుందా అనేది తెలియని విషయం. నీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. కొత్తగా వీడియో చూస్తున్నవారు మా సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.